హైదరాబాద్ లో ఉద్యోగం వల్ల వచ్చేసారు కోసం అని వచ్చారు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా చేసేసారు. ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినాడు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ ఫోన్ చేసి చంపుతానని చెప్పి ఫోన్ రికార్డింగ్ చెప్పి చూసారు. రికార్డింగ్ ఫోన్ తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కిలేదు. మన కంప్లైంట్ ఇచ్చిన ఇద్దరు ఉంది స్పీడ్ కేసులు పెట్టేది ఇక్కడితో ఆపుతున్నారు, ఇక్కడ వరకు రావడం కాదు. ఎమ్మెల్యే వరకు కేసు పెట్టడం జరిగి 2 రోజులైనా కూడా ఆ రోజు కూడా పచ్చిపోయారు. చూసిన సాక్షులు ఉన్నారు. నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాల నుండి చేపించింది. 5 లక్షలని ఒట్టి అబద్ధం చెప్తున్నావయ్యా. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. ఈ మనిషి మన రషీద్ పరిచయం అసలు అసలు లేదండి. తెలుసు. వ్యక్తిగతంగా వైరం కూడా అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు. బిడ్డ అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. సరే అట్టే కూడా నార్మల్
డేటా రికార్డ్ తీసుకుని ఎవరైతే మాట్లాడారో మొత్తం అంటున్నారు. మేము తదితరులు కష్టపడి నుంచి 7 ఇచ్చారు. ఆ 7 నేను లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు వస్తుంది. దాన్ని బట్టి హిందూ అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే కానీ ఎంత తారుమారు చేసేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. అషాపేట నుంచి జరిగింది రాజకీయ కక్ష. అషాపేట నుంచి వెపన్ అందించింది ఇతను సార్. ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8ంటికి మనం క్లోజ్ చేస్తాం. ఆ డయానికి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసే డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దని చేతులు పెట్టి చేయలేదు. వీడియో కాంతారు రోడ్డు మీద ఆయన గురి తీయాలి. ఆ పిల్లాడిని ఉరి తీసి నా బిడ్డ చేయండి. మీ పార్టీ కోసమే బతికాడు. మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలాడయ్యా. జగన్ అనేవాడు మీరు లేడయ్యా ఆయన. మేము ఎలాగో అదే వాడికి చంపితే అదే న్యాయం మాకు. మా బిడ్డకు శాంతి అదే అనుకుంటామయ్యా. పోరాటం చేసి సంబంధించి కేసులు చేసే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పిన కోర్టులలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పెట్టేట్టుగా ఒకసారి కోర్టులో పెట్టి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా ఢిల్లీకి పోయే కార్యక్రమం కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చెప్పండి. అన్ని గొడవలు కూడా రాష్ట్రం అంతా ఇక్కడే 45 రోజుల్లో 35 మంది ఈ 45 డేస్ రాష్ట్రం అంతా ఈ నికాల్ రింగ్ వస్తున్నా పైగా